యమున గారు, మీరు పాడిన పాట సాక్షి ప్రేక్షకుల కోసం ఒకసారి పాడి వినిపిస్తారా? పెళ్ళివారమండి మేము పెళ్ళివారమండి, మా పాటలు వినేదెవరండి పెళ్ళివారమండి. ఆ రోజుల్లో హీరోయిన్ని పియానో వాయిస్తూ అంత అందంగా చిత్రీకరించిన పాట పగలే వెన్నెల. అప్పటి వరకు సుశీల గారు జమున గారికి పాడితే బాగా సూట్ అవుతుంది అనేవారు, కానీ జానకి గారు ఈ పాట అద్భుతంగా సూట్ అయింది మీకు. అక్కడ ఒక సంఘటన చెప్పాలి. బీరెడ్డి గారు అడిగారు, అంతకుముందు భాగ్యరేఖ చేసేయండి సార్, మరి చిన్న క్యారెక్టరు అది అవతలేమా అక్కయ్య హీరోయిన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్, అది ఇది చాలా చిన్న వేషం కదా, ఎలా చేయమంటారు అంటే ఆయన ఒక మాట అన్నారు, చిన్న వేషం అని బాధపడవద్దు, ఈ వేషం ప్రేక్షకుల హృదయాల్లో హీరోయిన్ని మర్చిపోయే లెవెల్లో ఉంటుంది, అట్లా క్రియేట్ చేసాం, మీరు వెయ్యండి అన్నారు. నిజంగానే మరి అంత చిన్న వేషం, ఎంత చిలిపితనం, ఆ అందము, ఆ రెండు జళ్ళు వేసుకోవడం, ఆ కుక్కను పట్టుకురావడం, ఆ చందమామ కథ చెప్పడం, ఇవన్నీ ఆ క్యారెక్టర్ని వాళ్ళు ఎంత గొప్పగా క్రియేట్ చేయడం, తీర్చిదిద్దడం. జమునకి ఇట్లా చేస్తే ఈమెడ ఇట్లా అద్భుతంగా యాక్ట్ చేస్తుంది, ఈ వేషం ప్రేక్షక హృదయాల్లో నిలబడిపోతుంది. ఉండేది ఒకటే పాట, నా భూతం నా భవిష్యత్తు. అలాగే నాకు ఇంకొకటి ఆంధ్ర మహావిష్ణు, ఏమీ అందం, అసలు ఆ గెటప్పులు చూసారా, అజంతా శిల్పంలాగా ఆ గెటప్పులు. అందులో కూడా జానకి గారు కుశలమా హై పిచ్చిలు పాడతారు. మనసుని బాగా పిండేసే పాట మనసా కవ్వించకే నన్నిలా. మీ దృష్టిలో మీ బెస్ట్ హీరో? రామారావు గారు అంటే అన్ని వెరైటీ క్యారెక్టర్లు, ముఖ్యంగా పౌరాణిక మీద చాలా కృషి, ఒక రీసెర్చ్ చేశారు ఆయన. కొంతమంది ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన పౌరాణికాల కంటే సోషల్కి ఎక్కువగా బాగుంటారు. ఈజ్ ఆల్సో గ్రేట్ ఆర్టిస్ట్. ఆ రోజుల్లో నిర్మాతలకి మొదటి చిత్రం జమున గారితో తీస్తే అది సక్సెస్ అవుతుంది, మన కన్సర్న్ అలా నిలబడుతుంది అని ఒక నమ్మకం. రామానాయుడు కానీ, జగపతి వాళ్ళు కానీ, అన్నపూర్ణ కానీ, తర్వాత ఇంకా చాలా పిక్చర్లు, మన మంగమ్మ శబ్దం. అఫ్కోర్స్ కొందరు పాప రామానాయుడు గారు మా మొదటి హీరోయిన్ అని ఆయన ముచ్చట పడుతుంటారు. రాముడు భీమ్, అవును, అది తెలిసిందిలే అని. తెలిసిందిలే అదేనా? చాలా మంచి క్యారెక్టరు. హిస్టారికల్, పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం. బొబ్బిలి యుద్ధంలో కూడా ఆ ముచ్చాలేజమ్మ చెక్క ఎంత న్యాచురల్గా ఉండేవి.